తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ తాజాగా విడుదలైంది. టీజీ టెట్ పరీక్షలు జూన్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత షెడ్యూల్ ప్రకారం జూన్ 15 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తాజాగా విడుదలైన టీజీ టెట్ షెడ్యూల్ ప్రకారం మాత్రం జూన్ 18 నుంచి టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ను ప్రకటించింది. షెడ్యూల్ చెక్ చేసుకోవడానికి, లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. తాజాగా విడుదలైన తెలంగాణ టెట్ 2025 షెడ్యూల్ ప్రకారం జూన్ 18వ తేదీన పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 30వ తేదీతో పరీక్షలు ముగుస్తాయి. మొత్తం 16 రోజులు, ప్రతిరోజు 2 సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు రెండవ షిఫ్ట్ నిర్వహిస్తారు. అయితే 5వ తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులకు పేపర్ 1 పరీక్ష ఉంటుంది. 6వ తరగతి ఆపై బోధించాలని అనుకునే అభ్యర్థులకు పేపర్ 2 ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఈ తెలంగాణ టెట్ పరీక్షలు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో నిర్వహిస్తారు. అయితే కొన్ని సబ్జెక్టులకు హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ సంస్కృత మీడియంలో కూడా నిర్వహిస్తారు. ఇక పేపర్ 2 విభాగంలోని మ్యాథ్స్, సైన్స్ ఎగ్జామ్తో ప్రారంభమయ్యే ఈ పరీక్షలు వరుసగా 16 సెషన్లలో జరగనున్నాయి. జూన్ 30వ తేదీన మైనారిటీ భాషల్లో జరిగే మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఎగ్జామ్స్తో తెలంగాణ టెట్ పరీక్షలు ముగిస్తాయి. అయితే ఈ టెట్ పరీక్షలకు సంబంధించిన టీజీ టెట్ హాల్ టికెట్లు జూన్ 9న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈసారి హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పటాన్చెరు, సంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, వరంగల్, సిరిసిల్ల, మంచిర్యాల, ములుగు, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు షెడ్యూల్లో పేర్కొన్నారు. ఈసారి తెలంగాణ టెట్ పరీక్షలకు మొత్తం 1,83,653 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వీరిలో పేపర్ 1 పరీక్షకు 63,261 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, పేపర్ 2 పరీక్షకు 1,20,392 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. అయితే ఇప్పటికే ఎస్జిటీలుగా పనిచేస్తున్న వారిలో చాలామంది స్కూల్ అసిస్టెంట్ పోస్టు కోసం మళ్ళీ ఈ టెట్కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది సుమారు 6,000 పోస్టులతో డిఎస్సి కూడా నిర్వహించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రతి ఏటా 2 సార్లు టీజీ టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మాటను నిలబెట్టుకుంటూ గత ఏడాది డిసెంబర్లో గవర్నమెంట్ టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించింది. ఫిబ్రవరిలో టీజీ టెట్ ఫలితాలు సైతం ప్రకటించింది. జనవరిలో జరిగిన ఈ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 2.75 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, దాదాపు 2 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఈసారి మాత్రం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య గత ఏడాదితో పోలిస్తే చాలా వరకు తగ్గింది.